మన ప్రభుని యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ద లార్డ్. నేడు హెబ్రోని క్యాలెండర్ వాగ్దానము కీర్తనలు గ్రంథము 145 అధ్యాయము 1వ వచనము. రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. దావీదు గారు రచించినటువంటి అధ్యాయము స్తుతి కీర్తన, దేవుణ్ణి స్తుతిస్తున్నటువంటి అధ్యాయముగా మనము చూస్తాము. రాజవైన నా దేవా, నేను గణపరిచేదను. దేవుని గణపరిచేటువంటి విధానములో దావీదు గారు ఎప్పుడు ముందంజలో ఉంటారు. మనకు 91వ కీర్తనలో చదువుకుంటే దేవుడు తనను గణపరిచినటువంటి విధానము మనము చూస్తూ ఉంటాము. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనము. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. దేవుడు అంటున్నటువంటి మాటలు దావీదు గారి గురించి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను. అతడు నా నామము ఎరిగినవాడు గనుక నేను అతన్ని గణపరిచేదను. పర్ఫెక్ట్గా, సంపూర్ణముగా దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడు దావీదు గారు. అందుకని మనకు 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చూస్తాము. నన్ను గణపరచువని నేను గణపరిచెదను, నన్ను తృణీకరించువని నేను తృణీకరిస్తాను. ఈ వాగ్దానము మనకు మన పితరుడైనటువంటి అబ్రహాము గారి ద్వారా నుంచి వచ్చినటువంటి వాగ్దానము. ఆది కాండములో 12వ అధ్యాయంలోనే మనము చూస్తాము. అక్కడ నీ జనాంగం నిన్ను గొప్ప చేస్తాను అని అంటాడు దేవుడు అబ్రహాము గారితో. కాబట్టి ఆ అధ్యాయములో ఆ వాగ్దానము తరతరాలు వస్తూనే ఉన్నది. ఇక్కడికి వచ్చేసరికి దావీదు గారు దేవుని ప్రేమించుతున్నటువంటి విధానాన్ని బట్టి, దేవుని నామాన్ని ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతన్ని గణపరుస్తూ ఉన్నాడు. ఇక్కడ నిన్ను గణపరిచేదను. ఎప్పుడైతే మనము గణపరుస్తామో, ఎప్పుడైతే మనము దేవునికి అనుగుణంగా జీవిస్తూ ఉంటామో దానిని బట్టి ప్రతి చర్య ఉంటుంది. మనము దేవుని ప్రేమిస్తే మనల్ని ప్రేమిస్తాడు. దేవుడు మనము గణపరిస్తే మనల్ని గణపరుస్తాడు. దేవుడు మనము ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. దేవుని చర్య అలా ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి గ్రంథములో రక్షణకు వచ్చేటువంటి విషయంలో అది వేరే ఉంటుంది. మీరు నన్ను ప్రేమించకపోయినా సరే నేను మొదట మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చాను. మీ కొరకు, మీ పాపముల కొరకు ప్రభుని యేసుక్రీస్తు వారిని, నా సొంత కుమార్ని ఈ భూమి మీదకి పంపించాను. పాప ప్రాయశ్చిత్త బలి కోసము పంపించాను. ఇందులో ప్రేమ ఉన్నది. రక్షణ విషయంలోకి వచ్చేటువంటి విషయంలో అది వేరేగా ఉంటుంది. ఇక్కడ దేవుని ఎరిగినటువంటి విధానములో, దేవుణ్ణి ఎరిగేటువంటి విధానములో, దేవుణ్ణి ప్రేమించే విధానములో, గణపరిచే విధానములో చర్యకు ప్రతి చర్య ఉంటుంది. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించెదను. అలాగే ఈ అధ్యాయంలో కూడా చాలా మాటలు ఉన్నాయి. మనకు 145వ అధ్యాయంలో 18వ వచనం 19వ వచనంలో తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తను ప్రేమించు వారందరినీ కాపాడును. తను ప్రేమించు వారందరినీ కాపాడతారంట. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారందరి కోరికను నెరవేర్చేటువంటి దేవుడు. నిజముగా మొరపెట్టుకునేటువంటి వారికి యెహోవా సమీపముగా ఉంటాడు. చూడండి, తను ప్రేమించేటువంటి వారిని దేవుడు కాపాడుతాడు, దేవుడు సంరక్షిస్తాడు, దేవుడు పోషిస్తాడు. దేవుడు వారి చుట్టూరు కాపుదల, భద్రత, క్షేమం ఉంటుంది. ఇలాగా దావీదు గారు ప్రతిరోజు తన దినచర్యలో చేస్తున్నటువంటి అనుభవాలు ఎన్నో ఉన్నాయి. నీ నామమును నిత్యము సన్నుతించెదను. నిత్యము అనే పదము మనకు ఈ వచనంలో హైలైట్ చేస్తూ ఉంటుంది. నిత్యము నేను నిన్ను స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను, అనుదినము, నిత్యము. ఇది దావీదు గారు నేర్చుకున్నటువంటి క్రైస్తవ జీవితంలో తన యొక్క అనుభవము, దేవునిలో ఎదుగుతున్నటువంటి జీవితంలో అనుభవము, ఎంతో అనుభవం కలిగినటువంటి జీవితము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ నిత్యము ఆరాధికుడుగా ఉన్నాడు, దేవుని స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు, దేవుని గణపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఇక్కడ 146వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా,
యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. బ్రతుకు కాలమంతయు జీవితకాలమంతయు నిత్యము దేవుని స్తుతిస్తున్నటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. దేవుని ఆరాధిస్తున్నటువంటి విధానము మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎందుకు స్తుతిస్తూ ఉన్నాడు అనంటే, ఈ అధ్యాయంలో చాలా కారణాలు ఉంటూ వచ్చాయి. చాలా కారణాలు 145 అధ్యాయంలో దేవుని స్తుతిస్తూ ఉండటానికి ఎన్నో కారణాలు ఇక్కడ మనము చూస్తూ ఉంటాం. దావీదు గారి ఎడల చేసినటువంటి అనేకమైనటువంటి పనులు, క్రియలు, అద్భుతాలు, దేవుడు చేసినటువంటి ప్రతీదీ దావీదు గారి ఎడల మనము చూస్తాం. ఇక్కడ ఆరాధించవలసినటువంటి బాధ్యత, స్తుతించవలసినటువంటి పని ఎందుకు వచ్చింది? ఇక్కడ మొట్టమొదటిగా మనము అన్ని వచనాల్లో చూసుకుంటే దేవుని నామాన్ని ప్రేమిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నామాన్ని ఘనపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. దేవుని నామాన్ని ఎంతగానో వివరించేటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన మహాత్మ్య గురించి వర్ణించేటువంటి వాడుగా ఉన్నాడు. ఎప్పుడు వరకు? ఒక తరము నుంచి మరొక తరము వరకు నీ క్రియలను కొనియాడుదురు వివరిస్తూ ఉన్నాడు. ఆయన క్రియలు, ఆయన మహాత్మ్యము, ఆయన నామము, ఆయన ఘనపరిచే విధానము తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభావము, ఆశ్చర్య కార్యములు ధ్యానిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. స్తుతిలోని భాగము, ఈ మొత్తము స్తుతిలోనిటువంటి భాగములు ఆయన ప్రభావం గురించి, ఆశ్చర్యమైనటువంటి కార్యాల గురించి, భీకరమైనటువంటి కార్యాల గురించి, మహాత్మ్యమైనటువంటి జీవితం గురించి వివరిస్తున్నటువంటి వాడిగా ఉన్నాడు. ఆరాధించడానికి ఎన్నో రీజన్స్ ఉన్నాయి దావీదు గారి దగ్గర ఈ అధ్యాయంలో. తర్వాత ఆయన దయాళత్వమును బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. ఆయన నీతిని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. గానము చేస్తూ ఉన్నాడు. ఆయన దయదాక్షను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. దీర్ఘ శాంతను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. కృపాతిశయమును బట్టి స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన ఉపకారమును బట్టి స్తుతిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఆయన క్రియలన్నీ ఎలాంటివో వివరించి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. తర్వాత కృంగిపోయినటువంటి జీవితంలో, ఎవరు ఆదరించలేనటువంటి జీవితంలో, పడిపోయినటువంటి జీవితంలో దేవుడు ఎలాగ పైకి లేవనెత్తినాడు, ఎలాగ తనను ఆదరించినాడు, బలపరిచినాడు, దాన్ని కూడా వివరిస్తూ ఉన్నాడు. తర్వాత తన యొక్క జీవిత కాలంలో తన యొక్క ఆహారం విషయమై దేవుడు గుప్పలు విప్పుతున్నటువంటి విధానాన్ని బట్టి కూడా ఆరాధిస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని కృపను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క భయభక్తులను బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. తర్వాత ప్రతి దాని విషయంలో యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. ఆయన మార్గముల గురించి వివరిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఎన్నో రీజన్స్ ఉన్నాయి ఈ అధ్యాయంలో. దావీదు గారు స్తుతించడానికి కారణాలు, ఆరాధించడానికి కారణాలు, కృతజ్ఞత స్తుతులు చెల్లించడానికి కారణాలు ఎన్నో అనుదినము నిత్యము ఇలాగా దేవుని ఆధారము చేసుకుంటూ, దేవుని ముందుకు పెట్టుకుంటూ, తన జీవితంలో దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలను పెట్టుకొని స్తుతిస్తున్నటువంటి విధానము, ఘనపరిచేటువంటి విధానము మనము చూస్తూ ఉన్నాం. రాజవైన నా దేవా, నిన్ను ఘనపరిచేదను, నీ నామమును నిత్యము సన్నుతించేదను, ఘనపరిచేదను. మీ నామాన్ని ఘనపరుస్తానయ్యా, నిత్యము ఘనపరుస్తాను, అనుదినము ఘనపరుస్తాను. మీరు నా ఎడల చేసినటువంటి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు అలాంటివి మిమ్మల్ని ఎలాగ వివరించగలకుండా ఎలాగ ఉండగలుగుతాను? నేను ఏ పాటివాడిని, నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటివాడిని అని అంటా ఉంటాడు. ఏ పాటివాడిని? నా కుటుంబంను జ్ఞాపకం చేసుకోవటానికి నా కుటుంబం ఏ పాటిది అని దావీదు గారికి శాశ్వతమైనటువంటి కృప ఇవ్వటము చూస్తూ ఉంటాము. ఎంతో కృప కలిగినటువంటి దేవుడు దావీదు గారిని విడిచిపెట్టలే. ఎందుకని? ఒకే ఒక్క రీజన్. దావీదు గారు దేవుని ఘనపరుస్తూ వచ్చినాడు. దావీదు గారు దేవుని ప్రేమిస్తూ వచ్చినాడు. దావీదు గారు దేవునికి ఉద్దేశం ఎరుగుతూ వచ్చినాడు. అలాగ దేవుని అర్థం చేసుకొని ఆరాధించినటువంటి విధానాన్ని బట్టి దేవుడు దావీదు గారి జీవితంలో అనేకమైనటువంటి మేలు చేస్తూ వచ్చాడు. ఇలాగ దావీదు గారి వలె దేవుడు కూడా మనను నడిపించిన కాక మనము కూడా దావీదు గారి మాదిరిగా ఆరాధన చేసేటువంటి వారముగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇలాగ దేవుడు మనల్ని సిద్ధపరిచి నడిపించిన గాక ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలయ్యా.
ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడిన ప్రతి లేఖన భాగాన్ని బట్టి వందనాలు. దావీదు గారు మిమ్మల్ని గణపరుస్తూ వచ్చినాడు. నిత్యము అనుదినము మిమ్మల్ని స్తుతిస్తున్నటువంటి విధానమే మేము చూస్తూ ఉన్నాం. కారణం ఎన్నో కారణాలు ఉన్నాయి ప్రభా. మా జీవితంలో కూడా ప్రభా మిమ్మల్ని గణపరిచే విధానము, మిమ్మల్ని ప్రేమించే విధానము, ఆరాధించడానికి ప్రభా మిమ్మల్ని ముందు పెట్టుకొని మా జీవితకాలంలో మీరు చేసినటువంటి అనేకమైనటువంటి వాటిని తలంచుకుంటూ మరిచిపోకుండా నిత్యం ఆరాధించేవారముగా, అనుదినము ఆరాధించేవారముగా ప్రభు సంపూర్ణమైనటువంటి హృదయముతో మిమ్మల్ని ప్రేమించేవారముగా, మీ ఉద్దేశాలను ఎరిగేటువంటి వారముగా మాతో కూడా మాట్లాడి మమ్మల్ని నడిపించినటువంటి విధానాన్ని బట్టి వందనాలు. ఇలాగ జీవితకాలం అంతయు ఇలాగ ఉండటానికి మీ కృప మాకు తోడుగా ఉంచమని సహాయం చేయమని ప్రార్థన చేస్తూ వాక్యం ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబంలో ఇలాగ లోతైనటువంటి వాక్యంలోనికి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నామని, వాళ్ళకి కావాల్సిన ప్రతి అక్కర్తలు మీ యొక్క మేమర్శంలో సిద్ధపరుస్తున్నామని, రక్షణ పర్యాంతము ప్రభా కాపాడుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ నదీన ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.